ఓం శాంతి 7/2/2025 మధురమైన పిల్లలు, మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండే అభ్యాసం చెయ్యాలి. జ్ఞానము మరియు యోగము ఈ రెండే ముఖ్యమైన విషయాలు. యోగమనగా స్మృతి. ప్రశ్న: తెలివైన పిల్లలు ఏ మాటను నోటితో మాట్లాడరు? జవాబు: మాకు యోగం నేర్పించండి. ఈ మాటను తెలివైన పిల్లలు మాట్లాడరు. తండ్రిని స్మృతి చేయడం అనేది నేర్చుకోవలసి ఉంటుందా ఏమి? ఇది చదువుకునేందుకు, చదివించేందుకు పాఠశాల. స్మృతి చేయడం కోసము ప్రత్యేకంగా కూర్చోవాలని కాదు. మీరు కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చెయ్యాలి. ఓం శాంతి. ఇప్పుడు ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేస్తారు. ఆత్మిక తండ్రి ఈ రథము ద్వారా మనకు అర్థం చేస్తున్నారని పిల్లలకి తెలుసు. ఇప్పుడు మీరు పిల్లలు కావున నాకు బాబాను స్మృతి చేయడం నేర్పించండి అని తండ్రినైనా లేక సోదరీ సోదరులనెవరినైనా అడగడమంటే అది తప్పవుతుంది. మీరేమీ చిన్నపిల్లలైతే కాదు కదా. ముఖ్యమైంది ఆత్మ అన్నదైతే తెలుసు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. గొప్పది అయితే ఆత్మనే కదా. అజ్ఞాన కాలంలో మనము ఆత్మ అని, శరీరం ద్వారా మాట్లాడుతాము అని ఈ జ్ఞానం ఎవ్వరికీ ఉండదు. దేహాభిమానంలోకి వచ్చి నేను ఇది చేస్తాను అని అంటారు. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అయ్యారు. నేను ఈ శరీరం ద్వారా మాట్లాడుతాను, కర్మలు చేస్తాను అని ఆత్మనే అంటుందని మీకు తెలుసు. ఆత్మ పురుష్. తండ్రి అర్థం చేస్తున్నారు. మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి అన్న మాట అనడం చాలా వరకు వినిపిస్తుంది. నేను కూడా బాబా స్మృతిలో కూర్చుంటాను, వీరు కూడా కూర్చుంటారు అన్న ఆలోచనతో ఎదురుగా ఒకరు కూర్చుంటారు. ఇప్పుడు ఈ పాఠశాల ఏమీ దీనికోసం లేదు. పాఠశాల అయితే చదువు కోసముంది. అంతేకాని మీరిక్కడ కూర్చొని స్మృతి చెయ్యాలని కాదు. తండ్రి అయితే అర్థం చేయించారు. నడుస్తూ తిరుగుతూ లేస్తూ కూర్చుంటూ తండ్రిని స్మృతి చెయ్యండి. దీనికోసం ప్రత్యేకంగా కూర్చోవలసిన అవసరం లేదు కూడా. ఏ విధంగానైతే ఎవరైనా రామరామ అని అనమని చెప్తే మరి రామరామ అని అనకుండా స్మృతి చేయలేరా? స్మృతి అయితే నడుస్తూ తిరుగుతూ చేయవచ్చు. మీరైతే కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చెయ్యాలి. ప్రేయసి ప్రియుడు ఏమి ప్రత్యేకంగా కూర్చొని ఒకరినొకరు స్మృతి చెయ్యరు. కార్యవ్యవహారాలు, వ్యాపారము మొదలైనవన్నీ చెయ్యాలి. అన్నీ చేస్తూ తమ ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండండి. అంతేకాని వారిని స్మృతి చేయడం కోసం విశేషంగా ఎక్కడికైనా వెళ్లి కూర్చోవాలని ఏమీ లేదు. పిల్లలైన మీరు పాటలు మరియు కవితలు మొదలైన వినిపిస్తే బాబా ఇది భక్తి మార్గమని అంటారు. శాంతిదేవ అని అంటారు కూడా. అంటే పరమాత్మనే స్మృతి చేస్తారు, అంతేకాని శ్రీకృష్ణుణ్ణి కాదు. డ్రామానుసారంగా ఆత్మ అశాంతిగా అయిపోయింది, అందుకే తండ్రిని పిలుస్తుంది. ఎందుకంటే శాంతి, సుఖము, జ్ఞానం యొక్క సాగరుడు వారు. జ్ఞానము మరియు యోగము ఈ రెండు ముఖ్యమైన విషయాలు. యోగము అనగా స్మృతి. వారి హఠయోగము పూర్తిగా వేరు. మీది రాజయోగము. తండ్రిని కేవలం స్మృతి చెయ్యాలి. తండ్రి ద్వారా మీరు తండ్రిని తెలుసుకోవడంతో సృష్టి ఆది మధ్యాంతాల్ని తెలుసుకున్నారు. మీకు అన్నిటికంటే పెద్ద సంతోషమైతే ఇదే. మమ్ముల్ని భగవంతుడు చదివిస్తున్నారు. భగవంతునిది కూడా మొట్టమొదట పూర్తి పరిచయం కావాలి. ఏ విధంగా ఆత్మ ఒక నక్షత్రమో అలాగే భగవంతుడు కూడా నక్షత్రమేనని ఇలా ఎప్పుడూ తెలియలేదు. వారు కూడా ఆత్మయే. కాని వారిని పరం ఆత్మ
సుప్రీం సోల్ అని అంటారు. వారెప్పుడూ పునర్జన్మలనైతే తీసుకోరు. వారు జనన మరణాల్లోకి వస్తారని కాదు, అలా కాదు. వారు పునర్జన్మలు తీసుకోరు. వారు ఎలా వస్తారు అనేది వారు స్వయంగా వచ్చి అర్థం చేయిస్తారు. త్రిమూర్తి యొక్క గాయనం కూడా భారత్లో ఉంది. త్రిమూర్తి బ్రహ్మ, విష్ణు, శంకర్ల యొక్క చిత్రాన్ని కూడా చూపిస్తారు. శివ పరమాత్మాయ నమః అని అంటారు కదా. ఆ ఉన్నతోన్నతుడైన తండ్రిని మర్చిపోయారు. కేవలం త్రిమూర్తి చిత్రాన్ని చూపించారు. పైన శివుడైతే తప్పకుండా ఉండాలి. తద్వారా వీరి రచయిత శివుడు అని అర్థం చేసుకుంటారు. రచన నుండి ఎప్పుడు వారసత్వం లభించదు. బ్రహ్మ నుండి వారసత్వమేమీ లభించదు అని మీకు తెలుసు. విష్ణువుకైతే వజ్ర వైడూర్యాలతో పొదగబడిన కిరీటం ఉంది కదా. షూబాబా ద్వారా పైసకు కూడా కొరగాని వారి నుండి ఎంతో విలువైన వారిగా అయ్యారు. శివుని చిత్రం లేకపోవడం వల్ల మొత్తం ఖండితమైపోతుంది. ఉన్నతోన్నతమైన వారు పరంపిత పరమాత్మ. వీరు వారి రచన. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి నుండి 21 జన్మల కొరకు స్వర్గ వారసత్వం లభిస్తుంది. అక్కడైతే ఎంతైనా లౌకిక తండ్రి నుండి వారసత్వం లభించిందని అర్థం చేసుకుంటారు. కాని ఇది అనంతమైన తండ్రి నుండి పొందిన ప్రాలబ్ధమని అక్కడ తెలియదు. ఇది మీకిప్పుడు తెలుసు. ఇప్పటి సంపాదన అక్కడ 21 జన్మలు నడుస్తుంది. అక్కడ ఈ విషయాలు తెలియవు. ఈ జ్ఞానం గురించి అస్సలు తెలియదు. ఈ జ్ఞానము దేవతల్లోనూ లేదు, శూద్రుల్లోనూ ఉండదు. ఈ జ్ఞానం కేవలం బ్రాహ్మణులైన మీలో మాత్రమే ఉంది. ఇది ఆత్మిక జ్ఞానం. ఆధ్యాత్మికత యొక్క అర్థం కూడా తెలియదు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అని అంటారు. డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఒక్క తండ్రి మాత్రమే. తండ్రిని సర్జన్ అని కూడా అంటారు కదా. సాధు సన్యాసులు మొదలైన వారెవ్వరూ సర్జన్ ఏమీ కారు. వేదశాస్త్రాలు మొదలైనవి చదివే వారిని డాక్టర్ అని అనరు కదా. టైటిల్ కూడా ఇచ్చేస్తారు. కాని వాస్తవానికి ఆత్మిక సర్జన్ ఒక్క తండ్రియే. వారు ఆత్మకు ఇంజెక్షన్ చేస్తారు. అది భక్తి. వారిని డాక్టర్ ఆఫ్ భక్తి అని అనాలి, అనగా శాస్త్రాల జ్ఞానాన్ని ఇస్తారు. దానివల్ల లాభమేమీ ఉండదు. కిందికి పడిపోతూ ఉంటారు. మరి వారిని డాక్టర్ అని ఎలా అంటారు? డాక్టర్ అయితే లాభాన్ని చేకూరుస్తారు కదా. ఈ తండ్రైతే అవినాశి జ్ఞాన సర్జన్. యోగబలంతో మీరు సదా ఆరోగ్యవంతంగా అవుతారు. ఇది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బయటివారికేం తెలుసు? వారిని అవినాశి సర్జన్ అని అంటారు. ఆత్మల్లో ఏవైతే వికారాలు మాలిన్యం చేరిందో దాన్ని తొలగించడం, పతితులను పావనంగా తయారుచేసి సద్గతిని ఇవ్వడం, ఈ శక్తి తండ్రిలో ఉంది. సర్వశక్తివంతుడు, పతిత పావనుడు తండ్రి ఒక్కరే. ఆల్మైటీ అని మనుషులను అనరు. మరి తండ్రి ఏ శక్తిని చూపిస్తారు? సర్వులకు తమ శక్తితో సద్గతిని ఇస్తారు. వారిని డాక్టర్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని అంటారు. డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పొందినవారు ఎంతోమంది ఉన్నారు. స్పిరిచువల్ డాక్టర్ మాత్రం ఒక్కరే. కావున ఇప్పుడు తండ్రి అంటారు, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి మరియు పవిత్రంగా అవ్వండి. నేను వచ్చిందే పవిత్ర ప్రపంచాన్ని స్థాపన చెయ్యడానికి. మరి మీరు పతితులుగా ఎందుకవుతారు? పావనంగా అవ్వండి, పతితంగా అవ్వకండి. ఆత్మలందరికీ తండ్రి ఇస్తున్న డైరెక్షన్ ఏమిటంటే, గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమలపుష్ప సమానంగా పవిత్రంగా ఉండండి. బాల బ్రహ్మచారులుగా అయినట్లయితే ఇక పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. ఇన్ని జన్మలు ఏ ఏ పాపాలనైతే చేశారో ఇప్పుడు నన్ను స్మృతి చేయడం ద్వారా పాపాలు భస్మమవుతాయి. మూలవతనంలో పవిత్ర ఆత్మలే ఉంటాయి.
పతితులెవ్వరూ వెళ్లలేరు. బాబా మమ్మల్ని చదివిస్తున్నారని బుద్ధిలో ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. మాకు టీచర్ను స్మృతి చేయడం నేర్పించండి అని విద్యార్థేమైనా అంటారా? స్మృతి చేయడం నేర్పించవలసిన అవసరమేముంది? ఇక్కడ గద్దెపై ఎవరూ కూర్చోకపోయినా సరే ఏం పర్వాలేదు. తమ తండ్రిని స్మృతి చెయ్యాలి. మీ రోజంతా వ్యాపార వ్యవహారాలు మొదలైన వాటిలో ఉంటే మర్చిపోతారు. అందుకే కనీసం ఈ 10-15 నిమిషాలన్నా స్మృతి చేస్తారని ఇక్కడ కూర్చోబెట్టడం జరుగుతుంది. పిల్లలైన మీరైతే కార్యవ్యవహారాలు చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. అర్ధకల్పం తర్వాత ప్రియుడు కలుస్తారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీ ఆత్మ నుండి మాలిన్యం తొలగిపోతుంది మరియు మీరు విశ్వానికి యజమానులుగా అయిపోతారని ఇప్పుడు చెప్తారు. మరి వారిని ఎందుకు స్మృతి చేయకూడదు? స్త్రీకి ముడివేసేటప్పుడు పతియే నీకు గురువు, ఈశ్వరుడు, సర్వస్వము అని చెప్తారు. కాని ఆమె మిత్ర సంబంధికులు, గురువులు మొదలైన ఎంతో మందిని స్మృతి చేస్తుంది. అది దేహదారుల స్మృతి. ఇక్కడైతే వీరైతే పతులకే పతి. వీరిని స్మృతి చెయ్యాలి. కొందరు మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి అని అంటారు. కాని దానివల్ల ఏం జరుగుతుంది? ఇక్కడ 10 నిమిషాలు కూర్చున్నా ఏకరస స్థితిలో కూర్చుంటారనేమీ భావించకండి. భక్తి మార్గంలో ఎవరినైనా పూజించేందుకు కూర్చున్నప్పుడు బుద్ధి చాలా భ్రమిస్తూ ఉంటుంది. నవవిధ భక్తి చేసేవారికి మాకు సాక్షాత్కారం కలగాలి అన్న ఈ తపనే వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆశతో పెట్టుకుని కూర్చుని ఉంటారు. ఒక్కరి ప్రేమతో కూడిన లగ్నంలో లవలీనమైపోతారు. అప్పుడు సాక్షాత్కారమవుతుంది. వారిని నవవిధ భక్తులు అని అంటారు. ఆ భక్తి ఎలా ఉంటుందంటే ప్రేయసీ ప్రియుల మధ్యన సంబంధంలా ఉంటుంది. తింటూ తాగుతూ బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది. వారిలో వికారాల విషయమేమీ ఉండదు. శరీరం పట్ల ప్రేమ కలుగుతుంది. ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోతారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశనమవుతాయి. మీరు 84 జన్మలు ఎలా తీసుకున్నారు? బీజాన్ని స్మృతి చేయడం ద్వారా మొత్తం వృక్షమంతా స్మృతిలోకి వస్తుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షం కదా. భారత్ ఒకప్పుడు గోల్డెన్ ఏజ్లో ఉండేదని, ఇప్పుడు ఐరన్ ఏజ్లో ఉందని కేవలం మీ బుద్ధిలో మాత్రమే ఉంది. ఈ ఇంగ్లీష్ పదాలు బాగున్నాయి. ఈ పదాలతో అర్థం బాగా తెలియచేయబడుతుంది. ఆత్మ సత్యమైన బంగారంలా ఉంటుంది. తర్వాత అందులో మాలిన్యం కలుస్తుంది. ఇప్పుడు పూర్తిగా అసత్యంగా అయిపోయింది. దాన్ని ఇనుపయుగపు ఆత్మ అని అంటారు. ఆత్మలు ఇనుపయుగ ఆత్మలుగా అయ్యేటప్పటికీ ఆభరణాలు కూడా అలాగే అయిపోయాయి. ఇప్పుడు తండ్రి అంటారు, నేను పతిత పావనన్ని, నన్నొక్కర్నే స్మృతి చెయ్యండి. ఓ పతిత పావన రండి అని నన్ను పిలుస్తారు. నేను కల్పకల్పం వచ్చి మీకు ఈ యుక్తిని తెలియజేస్తాను. మన్మనాభవ మధ్యాజీభవ అనగా స్వర్గానికి యజమానులుగా అవ్వండి అని అర్థం. కొందరంటారు, మాకు యోగంలో చాలా ఆనందం కలుగుతుంది, కాని జ్ఞానంలో అంత ఆనందం కలగదు. ఇక వారు కేవలం యోగం చేసి వెళ్ళిపోతారు. యోగమే బాగా అనిపిస్తుంది. మాకైతే శాంతి కావాలి అని అంటారు. అచ్చా, తండ్రినైతే ఎక్కడైనా కూర్చుని స్మృతి చెయ్యండి. స్మృతి చేస్తూ చేస్తూ మీరు శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఇందులో యోగం నేర్పించే విషయమేమీ లేదు. తండ్రిని స్మృతి చెయ్యాలి. చాలామంది ఎటువంటి వారున్నారంటే వారు సెంటర్లకు వెళ్లి అరగంట పావుగంట కూర్చుంటారు. మాకు యోగం చేయించండి అని అంటారు. లేదా బాబా యోగము చెయ్యమని ప్రోగ్రాం ఇచ్చారు అని అంటారు. ఇక్కడ బాబా అంటారు, నడుస్తూ తిరుగుతూ స్మృతిలో ఉండండి. అసలు స్మృతి చేయకుండా ఉండడం కన్నా కూర్చొని స్మృతి చేయడం మంచిది. బాబా వద్దు అని చెప్పడం లేదు. కావాలంటే రాత్రంతా కూర్చోండి, కాని రాత్రి మాత్రమే స్మృతి చెయ్యాలి అనే అలవాటు చేసుకోకూడదు. కార్యవ్యవహారాలు చేసుకుంటూ
స్మృతి చెయ్యాలి అన్న అలవాటు చేసుకోవాలి. ఇందులో చాలా శ్రమ ఉంది. బుద్ధి గడియ గడియ వేరే వైపులకు పరిగెడుతూ ఉంటుంది. భక్తి మార్గంలో కూడా బుద్ధి పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు భక్తులు తమని తాము గిల్లుకుంటారు. సత్యమైన భక్తులెవరైతే ఉన్నారో వారి గురించి చెప్తున్నారు. కావున ఇక్కడ కూడా మీతో మీరు ఇలాంటి మాటలు మాట్లాడుకోవాలి. బాబాని ఎందుకు స్మృతి చేయలేదు? స్మృతి చేయలేకపోతే విశ్వానికి యజమానులుగా ఎలా అవుతారు? ప్రేయస్సి ప్రియులైతే నామరూపాల్లో చిక్కుకొని ఉంటారు. ఇక్కడైతే మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు. ఆత్మ అయిన మనము ఈ శరీరం నుండి వేరుగా ఉన్నాము. శరీరంలోకి రావడం వల్ల కర్మలు చేయవలసి ఉంటుంది. మాకు సాక్షాత్కారం కలగాలని అనేవారు చాలామంది ఉన్నారు. ఇప్పుడు సాక్షాత్కారంలో ఏం చూస్తారు? వారొక బిందువు కదా. అచ్చా, కొందరు శ్రీకృష్ణుడి సాక్షాత్కారం కావాలి అని అంటారు. శ్రీకృష్ణుడి చిత్రమైతే ఉంది కదా. జడరూపంలో ఉన్నవారిని చైతన్యంలో చూస్తారు. దానివల్ల లాభమేం కలిగింది? సాక్షాత్కారాల వల్ల లాభమేమీ ఉండదు. మీరు తండ్రిని స్మృతి చేస్తే ఆత్మ పవిత్రంగా అవుతుంది. నారాయణుడి సాక్షాత్కారం కలిగినంత మాత్రాన నారాయణుడిగా అయిపోరు కదా. లక్ష్మీనారాయణులుగా తయారవ్వడమే మన లక్ష్యము, ఉద్దేశమని మీకు తెలుసు. కాని చదవకుండా అలా అవ్వలేరు కదా. చదువుకొని తెలివైన వారిగా అవ్వండి. ప్రజల్ని కూడా తయారు చేసుకోండి. అప్పుడు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇందులో కష్టపడాలి. ధర్మరాజు శిక్ష లభించకుండా ఉండేందుకు పాస్ విత్ ఆనర్గా అవ్వాలి. ఈ అత్యంత ప్రియమైన బిడ్డ కూడా మీతో పాటు ఉన్నారు. మీరు చురుకుగా ముందుకు వెళ్లవచ్చని వీరు కూడా అంటారు. బాబా పైనైతే ఎంత భారముంది. మొత్తం రోజంతా ఎంతగా ఆలోచించవలసి ఉంటుంది. నేను అంతగా స్మృతి చేయలేకపోతాను. భోజనం చేసేటప్పుడు కాసేపు స్మృతి ఉంటుంది, మళ్ళీ మర్చిపోతాను. బాబా మరియు నేను ఇద్దరూ షికారుకి వెళ్తున్నాము అని అనుకుంటాను. షికారు చేస్తూ చేస్తూ బాబాను మర్చిపోతాను. ఇది జారిపోయే వస్తువు కదా. గడియ గడియ స్మృతి జారిపోతుంది. ఇందులో చాలా శ్రమ ఉంది. స్మృతితోనే ఆత్మ పవిత్రంగా అవ్వనున్నది. అనేకులను చదివిస్తే ఉన్నత పదవిని పొందుతారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారు మంచి పదవిని పొందుతారు. ప్రదర్శనలో ఎంతమంది ప్రజలు తయారవుతారు? మీరు ఒక్కొక్కరు లక్షలాది మంది సేవ చేస్తారు. అలాగే మీ అవస్థ కూడా అలా ఉండాలి. కర్మాతీత అవస్థ ఏర్పడితే ఇక శరీరం ఉండదు. ఇప్పుడు ఇక యుద్ధం తీవ్రత పెరుగుతుంది. ఇక ఎంతోమంది మీ వద్దకు వస్తూ ఉంటారని మున్ముందు మీకు అర్థమవుతుంది. మహిమ పెరుగుతూ ఉంటుంది. అంతిమంలో సన్యాసులు కూడా వస్తారు. తండ్రిని స్మృతి చేయడం మొదలు పెడతారు. ముక్తిధామానికి వెళ్లడమే వారి పాత్ర. జ్ఞానమైతే తీసుకోరు. మీ సందేశము ఆత్మలందరి వద్దకు చేరుకోవాలి. వార్తాపత్రికల ద్వారా ఎంతోమంది వింటారు. ఎన్ని ఊర్లు ఉన్నాయి? అందరికీ సందేశాన్ని ఇవ్వాలి. సందేశాన్నిచ్చే మెసెంజర్, పైగాంబర్ మీరే. పతితం నుండి పావనంగా తయారు చేసేవారు తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు. ధర్మస్థాపకులు ఎవ్వర్ని పావనంగా చేస్తారని కాదు. వారి ధర్మము వృద్ధి చెందవలసి ఉంటుంది. మరి వారు తిరిగి వెళ్లే మార్గాన్ని ఎలా చెప్తారు? సర్వుల సద్గతి దాత ఒక్కరే. పిల్లలైన మీరిప్పుడు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. పవిత్రంగా ఉండని వారు ఎంతోమంది ఉన్నారు. కామము మహాశత్రువు కదా. మంచి మంచి పిల్లలు పడిపోతారు. చెడు దృష్టి కూడా కామం యొక్క అంశమే. ఇది పెద్ద సైతాను. తండ్రి అంటారు, దీనిపై విజయం పొందడం ద్వారా జగజ్జీతులుగా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, కార్య వ్యవహారాలు చేసుకుంటూ స్మృతిలో ఉండే అలవాటు చేసుకోవాలి. తండ్రితో పాటు వెళ్లేందుకు మరియు కొత్త పావన ప్రపంచానికి యజమానులుగా అయ్యేందుకు పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. 2, ఉన్నత పదవిని పొందేందుకు అనేకుల సేవ చెయ్యాలి. అనేకులను చదివించాలి. సందేశకులుగా అయ్యి ఈ సందేశాన్ని అందరి వద్దకు చేర్చాలి. వరదానము: స్నేహమనే ఒడిలో ఆంతరిక సుఖాన్ని మరియు సర్వశక్తులను అనుభవం చేసే యథార్థ పురుషార్థీ భవ. ఎవరైతే యథార్థ పురుషార్థులో వారెప్పుడూ శ్రమను లేక అలసటను అనుభవం చెయ్యరు. సదా ప్రేమలో ఆనందంగా లీనమై ఉంటారు. వారు సంకల్పం ద్వారా కూడా సమర్పితమైన కారణంగా ఎలా అనుభవం చేస్తారంటే మమ్మల్ని బాప్దాదా నడిపిస్తున్నారు. శ్రమ అనే కాళ్లతో కాకుండా స్నేహమనే ఒడిలో వెళ్తున్నాము. స్నేహమనే ఒడిలో సర్వప్రాప్తుల అనుభూతి కలిగిన కారణంగా వారు నడవడం కాదు, సదా సంతోషంలో, ఆంతరిక సుఖంలో, సర్వశక్తుల అనుభవంలో ఎగురుతూ ఉంటారు. స్లోగన్: నిశ్చయం రూపి పునాది పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవితం యొక్క అనుభవం స్వతహాగా అవుతుంది. అవ్యక్త సూచనలు: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. అనేకతలో ఏకత. ప్రాక్టికల్గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు, రంగులు, కాని అనేకత ఉన్నప్పటికీ అందరి హృదయాల్లో ఏకత ఉంది కదా. ఎందుకంటే హృదయంలో ఒక్క తండ్రి ఉన్నారు. ఒకే శ్రీమతంపై నడిచేవారు. అనేక భాషల వారున్నప్పటికీ మనసు పాడే పాట, మనసు యొక్క భాష ఒక్కటే. ఓం శాంతి.